టీడీపీ గవర్నమెంట్ 2024-29 మెయిన్ ఎజెండా విధ్వంసం అని తప్పుడు ప్రచారం. దానిలో భాగంగా నిన్న పొద్దున ఒక విధ్వంసం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, నేలమట్టం చేశారు. సో టాస్క్ కంప్లీటెడ్. సో సాయంత్రం ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలి. దానిలో భాగంగా వైఎస్ జగన్ రెడ్డి గారి మీద ఒక తప్పుడు కథనం చేశారు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల కాన్స్టిట్యున్సీకి వెళ్ళారు ప్రజల్ని కలవడానికి. సో దానిలో భాగంగా పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు ప్రజలు వచ్చారు. సో కొంచెం క్రౌడ్ ఎక్కువ రావడంతో తోపులాట జరిగి అక్కడ ఎంట్రన్స్లో ఉన్న గ్లాస్ బ్రేక్ అయింది. సో దాన్ని టీడీపీ ఎల్లో మీడియా ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోపంగా రాళ్ళు విసిరారని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని శ్రీకారం చుట్టారు. అండ్ నేను టెలికాస్ట్ కూడా చేశారు, అన్ని ఎల్లో మీడియాస్లో టెలికాస్ట్ చేశారు. సో దాని గురించి అక్కడ డిఎస్పీ గారు ఏమన్నారో వినండి. అందరూ కూడా పార్టీ వాళ్ళు దాదాపుగా మనము లోపలికి వచ్చే క్రమంలో మన గదిలో ఉంటూ బయట నుంచి అందరినీ పంపించడం జరుగుతూ ఉంటుంది. దీనికి 2-3 పార్టీలు అంటే ఎంట్రన్స్లోనూ వాళ్ళు ఒక గుంపుగా వచ్చి మాకు ఆ గ్రూపులలో కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మనుషులు లోపలి పంపించడం జరిగింది. ఇక్కడ డ్రోన్ పెయింటింగ్ అనేసి అంటా ఉన్నారు. కానీ మోస్ట్ కార్యకర్తలు తప్ప బయట నుంచి వచ్చే ఆస్కారం లేదు. అలాగే అద్దాలు పడినాయి, అద్దాల మీద పడినాయని కూడా రావడం. అది ఏమైందంటే ఈ అన్ని కూడా గ్లాసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ పుష్యంలో అది గ్యాస్ అట్లా క్రాక్ ఇచ్చింది. ఇంకా మిగతా విషయాల్లో అంతా కూడా సవ్యంగా జరిగిపోతూ ఉంది. 10 నిమిషాల్లో ఉండగా ఎక్స్చేంజ్ గారు బయలుదేరుతారు.